కరెక్ట్‌గా టైం చూసి దెబ్బ కొట్టిన జానులెరి మాజీ భర్త టోనీ కిక్. సో, ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా వీళ్ళిద్దరి గురించే మాట్లాడుకుంటున్నారు. వీళ్ళిద్దరి పెళ్లి గురించి, విడాకుల గురించి, వీళ్ళ ఇష్యూ గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇండియా, పాకిస్తాన్ మధ్యలో కూడా యుద్ధాలు జరుగుతున్నప్పటికీ ఇంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో కూడా దాని గురించి మాట్లాడుకోకుండా ఇలాంటి అనవసరమైన విషయాల గురించి మాట్లాడుకోవడం ఏంటని చాలామంది నెటిజన్లు కూడా ఆ వీడియోల కింద కామెంట్లు పెడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్న వీడియో ఏంటంటే టోనీకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూ. అయితే ఆయన మరి రీసెంట్గానే ఈ ఇంటర్వ్యూ ఇచ్చాడా, ఇంతకుముందు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూని ఇప్పుడు పాటలుగా రిలీజ్ చేసుకుంటున్నారనే విషయం మాత్రం క్లారిటీ లేదు. సో ఇప్పుడు చాలామంది కూడా అదే విధంగా ఉన్నారు. గతంలో ఎప్పుడో 2-3 నెలల కింద చేసినటువంటి ఇంటర్వ్యూలని ఏదో ఒక పార్ట్ వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు పోస్ట్ చేసి ఇప్పుడు దీనికి అంటే న్యూగా క్రియేట్ చేసినటువంటి థంబ్నెయిల్ యాడ్ చేసి వాటిని అయితే పబ్లిష్ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో ఏముందంటే జానులెరి గురించి, తన క్యారెక్టర్ గురించి ఏవో కొన్ని సంచయమైన విషయాలు టోనీకి చెప్పాడు అని చాలామంది అనుకుంటున్నారు. అయితే వీళ్ళిద్దరి ఇష్యూ ఏంటంటే వీళ్ళు గతంలో ఇద్దరు కూడా ఫోక్ డాన్సర్లే. అయితే ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఒక కొడుకు కూడా పుట్టాడు, తన పేరు లిరి. అయితే ఆ కొడుకు పుట్టిన తర్వాత ఇద్దరి మధ్య ఏం ఇష్యూస్ వచ్చాయి ఏంటని స్టిల్ ఇప్పటివరకు ఎవరు కూడా తెలియదు. కానీ ఇద్దరు కూడా విడాకులు తీసుకున్నారు, సపరేట్గా హ్యాపీగానే ఉంటున్నారు. సో రీసెంట్గానే జానులెరి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అఫీషియల్గా ఒక వీడియోని పోస్ట్ చేసింది. అందులో చాలా మటు కూడా బాధపడుతూ బోరన ఏడుస్తూ అసలు ఎవరికి పని బాట లేదా, ఎప్పుడు కూడా నా పెళ్లి గురించి, నా లైఫ్ గురించి ఎందుకు మాట్లాడతారు, మీ అక్కో చెల్లో ఈ విధంగా ఉంటే అదే విధంగా మాట్లాడతారంటూ చాలా మటు కూడా ఎమోషనల్ అయింది. అయితే ఆ వీడియో మాత్రం సోషల్ మీడియాలో చాలా మటుకు కూడా వైరల్ అయిపోయింది. సో ఆ తర్వాత కొద్ది గంటలకే ఫోక్ సింగర్ దిలీప్ దేవగన్, అవును మీరు ఏదైతే అనుకుంటున్నారో నిజమే, నేను జానులెరి తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నాము, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారని తాను కూడా అఫీషియల్గా ఒక వీడియో అయితే పోస్ట్ చేశాడు. సో ఆ తర్వాత జానులెరి కూడా ఒక వీడియో పెట్టింది, అవును మేమిద్దరం పెళ్లి చేసుకుంటున్నామని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. అయితే ఇప్పుడు దీని గురించి ఎందుకు అంటే టోనీకి ఒక ఇంటర్వ్యూలో ఏం మాట్లాడాడు, ఆయన ఏ మాటలు చెప్పాడు అంటే ఇక్కడ తనకు అంటే జానులెరికి కామన్ సెన్సే లేదు, ఇలాంటి వాళ్ళని ఇండస్ట్రీలో బ్యాన్ చేయాలి అనే విధంగా డిమాండ్లు కూడా వస్తున్నాయి అనే విధంగా తను కొన్ని మాటలు అయితే చెప్పాడు. మరి నిజంగానే తన గురించి చెప్పాడా, వేరే వాళ్ళ గురించి చెప్తే ఇక్కడ జానులెరిని యాడ్ చేస్తారని కూడా ఎవరికి అంత క్లారిటీ అయితే లేదు. సో ఇలాంటి వీడియోస్ అనేవి చాలా మటుకు ఎక్కువ అయిపోయాయి. సో అదే ఇంటర్వ్యూలో వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి లిరి, ఆ అబ్బాయి గురించి చాలా మటుకు ఆయన ఎమోషనల్ అవ్వడం జరిగింది. సో అసలైన ప్రేమ ఏంటంటే మన తల్లిదండ్రులు చూపించే ప్రేమ అసలైంది, అదేవిధంగా మన పిల్లలకి చూపించే ప్రేమ అసలైంది. ఆ రెండూ కాకుండా మధ్యలో వచ్చేటువంటి ఈ ప్రేమలన్నీ కూడా ఖచ్చితంగా ఒక నాటకం మాత్రమే అనే విధంగా తను చెప్పాడు. ముఖ్యంగా తన కొడుకును వదిలి ఉండలేకపోతున్నాను నేను, అండ్ అసలు ఇంట్లో ఉన్నప్పుడు కూడా నా ఇంట్లో కూడా నేను ఉండలేకపోతున్నాను, ఎందుకంటే ఆ ఇంటికి వెళ్తే నాకు నా కొడుకే గుర్తొస్తున్నాడు, జ్ఞాపకాలే గుర్తుకొస్తున్నాయి, అండ్ ఇప్పుడు నా ఆరోగ్య పరిస్థితి కూడా పూర్తిగా పడిపోయింది, నా ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదు, కొన్ని సౌండ్స్ కూడా నేను వినలేకపోతున్నాను అనే విధంగా చాలా ఎమోషనల్ అవుతూ మాట్లాడడం జరిగింది. సో మొత్తానికైతే మరి ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు రీసెంట్గా ఇచ్చారా, ఇంతకు ముందు ఇచ్చారా తెలియదు, కానీ మొత్తానికి తను చెప్పిన ఈ మాటలు, ముఖ్యంగా జానులెరి గురించి చెప్పినటువంటి ఆ మాటలు మాత్రం చాలా మటు కూడా వైరల్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే దేశవ్యాప్తంగా ఇంత అల్లకల్లోలు కానీ యుద్ధాలు కానీ ఇలాంటివి జరుగుతున్న క్రమంలో వాటి గురించి మాట్లాడుకోకుండా, మన వీర జవాన్ల గురించి మాట్లాడుకోకుండా వాళ్ళు అక్కడ ప్రాణాలకు తెగించి మరి పోరాటం చేస్తున్నారు, కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు, వాళ్ళ గురించి కాకుండా ఇలాంటి అనవసరమైన విషయాల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారో, వాళ్ళిద్దరు మాట్లాడుతున్నప్పుడు కూడా తన లైఫ్లో తను బాగానే ఉన్నాడని జానులెరి చెప్తుంది, అదేవిధంగా తను కూడా తన లైఫ్లో బాగానే ఉందని ఈయన కూడా చెప్తాడు. అంటే ఎవరు పర్సనల్స్ వాళ్ళ గురించి మాట్లాడడం ఎందుకని ఎవరు వాళ్ళు చెప్తున్నప్పటికీ ప్రజలే మాత్రం వీళ్ళ గురించి ఎప్పుడు కూడా మాట్లాడుతూనే ఉన్నారు. సో మొత్తానికి దీనికి ఒక ఎండు కార్డు పడాలి, ఇలాంటి వాటి గురించి ఆలోచించకుండా ఎవరి గురించి వాళ్ళు మన దేశం గురించి ఆలోచిస్తే బాగుంటుందనే విధంగా చాలామంది కూడా విశ్లేషకులు కూడా చెప్తున్నారు.